హాయ్ ఆల్ వెల్కమ్ టు మై కంటిన్యూషన్ వ్లాగ్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. సో మనము కాట్రాలో వైష్ణవి దేవి దర్శనం తర్వాత ఇక్కడ నుండి మనం శ్రీనగర్ బయలుదేరుతున్నాం. శ్రీనగర్ మీదుగా అమర్నాథ్ వెళ్తున్నాం అనమాట. సో మేము అమర్నాథ్ వెళ్ళే టైంలో శ్రీనగర్ ఆన్ ది వే కాబట్టి శ్రీనగర్లో కూడా చూడాల్సిన ప్లేసెస్ కొన్ని మెయిన్ ప్లేసెస్ టచ్ చేసి అక్కడ నుండి మేము అమర్నాథ్ బయలుదేరాం. సో శ్రీనగర్లో మేము ఏమేమి ప్లేసెస్ చూసామో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మేము ఒక ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకున్నాం 9 మెంబర్స్కి. సో ఈ వెహికల్ మాకు అమర్నాథ్ దాకా తీసుకెళ్తామని చెప్పారు. ఇంక ఇక్కడ నుండి మేము బయలుదేరాము. ఆన్ ది వేలో మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగిన దగ్గర డ్రై ఫ్రూట్ షాప్ ఉంటే మీకు కూడా తెలుస్తా అని చెప్పి నేను ఈ వీడియో తీశాను. ఇది వచ్చేసి కాశ్మీర్ కావా, ఇక్కడ మోస్ట్ ఫేమస్ అనమాట. దాని తర్వాత బ్లూబెర్రీస్ ఉన్నాయి మనకి. ఈ బ్లూబెర్రీస్ కొద్దిగా బిగ్ సైజ్లో మంచి క్వాలిటీతో ఉన్నాయండి. అండ్ ఇవి వచ్చేసి క్యాన్బెర్రీస్, ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనకి రోడ్ పక్కకు కూడా అమ్ముతారండి చిన్న చిన్నగా. ఇది వచ్చేసి మన కాశ్మీర్ కేసరి. ఈ కేసరి వచ్చేసి ఇక్కడ 1 గ్రామ్ వచ్చేసి 300 రూపీస్. సో 1 kg 3 lakhs రూపీస్ అనమాట. సో కాశ్మీర్ మోస్ట్ ఫేమస్ అనమాట కేసర్, అదే మన సాఫ్రాన్. దాంతోపాటు మనకి దేశీ ముస్లి కూడా ఉందండి. ఈ ముస్లిలో మనకి డ్రై ఫ్రూట్స్తో పాటు సీడ్స్ కూడా యాడ్ అయ్యి కాన్ఫ్లెక్స్ టైప్లో ఉంటాయి అనమాట. జిమ్కి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, ఎనర్జీ గెయిన్ కోసం యూజ్ చేస్తారు వీటిని. మెయిన్గా ముస్లి అంటారు. అండ్ మనకు వచ్చేసి ఇన్స్టెంట్ కేసరి మిల్క్ మసాలా కూడా ఉందండి. మనకి బాదం మిల్క్ పౌడర్ ఎలానో ఇది కేసరి మిల్క్ మసాలా అనమాట. సో మనకి సాఫ్రాన్ ఫ్లేవర్తో డైరెక్ట్ పాలల్లో కలుపుకోవచ్చు. దాంతోపాటు ఇది వచ్చేసి కావా, కాశ్మీర్లో మోస్ట్ ఫేమస్ అండి. మనకి మసాలా ఛాయ్ ఎలానో ఇక్కడ కావాలో తాగుతారు. టీని ఇక్కడ కాశ్మీర్ టీనే కావా అని పిలుస్తారు. అండ్ దాంతోపాటు ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి శిలాజిత్, ఫేస్ క్రీమ్స్, ఫేస్ సిరమ్స్, సోప్స్, బాడీ సోప్స్, వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందంట. సో వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్తోనే వీళ్ళు తయారు చేస్తామని చెప్పారు. సో మీకు కూడా తెలుస్తా అని చెప్పి ఐడియా కోసం నేను ఇది ఎక్స్ప్లోర్ చేశాను. ఇది వచ్చేసి మనకి రోజ్ వాటర్ అనమాట. సో ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుందండి. రేట్స్ మాత్రం నార్మల్ రేట్స్ అండి, ఇక్కడ మన హైదరాబాద్ రేట్సే చెప్తున్నారు. ఇది వచ్చేసి కాశ్మీర్ అంజీర్ కేజీ 1800. ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, బిగ్ సైజ్లో. అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో మనకి రోడ్ సైడ్ పక్కకు కూడా అమ్ముతారండి, బ్యాగ్లలో తీసుకొని వచ్చి సాఫ్రాన్ అని. 1 గ్రామ్ బాక్స్ మనకి 30 రూపీస్, 50 రూపీస్ కూడా ఇస్తారు గట్టి అడిగితే. కానీ అది ఒరిజినల్ కాదో కూడా మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, అంత టైం కూడా ఇవ్వరు. జస్ట్ చూపిస్తారు, ఒరిజినల్ అని చెప్పి అమ్మేస్తారు. సో ఏది పడితే అది తీసుకొని వచ్చి మనం మోసపోకుండా ఇలాంటి కొద్దిగా బెటర్ షాప్స్కి వెళ్ళి పర్చేస్ చేసింది బెటర్ అండి. కాకపోతే రేట్స్ అయితే సేమ్ రేట్స్ అవే మన హైదరాబాద్లో కూడా దొరికే రేట్స్. ఇక్కడ మన కేసర్ ఎలా టెస్ట్ చేయాలో వీళ్ళు ఇక్కడ చూపించారండి. కేసర్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మీరు చేతిలో వేసుకుంటే హల్కా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ టచ్ గానే డిజాల్వ్ అయిపోతుందని చూపించారండి. అండ్ ఆన్ ది వేలో మేము వెళ్తుంటే పెహల్గామ్లో అప్పుడు అటాక్ అయింది చూడండి, మన మిలిటరీ వ్యాన్, అక్కడ ఆ ఏరియా అనమాట. అది క్రాస్ అయ్యి ఇది మొత్తం సాఫ్రాన్ తోటలు అంట అండి. ఇది మనకి నవంబర్ డిసెంబర్ టైంలో ఫుల్ కల్టివేషన్ ఉంటుందంట. ఇప్పుడైతే కంప్లీట్ డ్రై అయి ఉంది. సో సీజన్ అదే టైంలో అనమాట. ఇది మొత్తం మన ఇండియా మొత్తం ఇక్కడ నుండే కాశ్మీర్ కేసరి స్ప్రెడ్ అవుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో పెహల్గామ్ నుండి కూడా మనకి అమర్నాథ్కి ఇంకొక రూట్ ఉంటుందండి. మేమేం బాల్తాల్ నుండి వెళ్తున్నాం, బాల్తాల్ టు అమర్నాథ్ అనమాట. సో శ్రీనగర్ క్రాస్ అవ్వాలి. శ్రీనగర్లో ఎంటర్ అయ్యాము. శ్రీనగర్లో ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఇక్కడ వచ్చేసి శ్రీ శంకరాచార్య వారి టెంపుల్ ఉందండి. అది వచ్చేసి కంప్లీట్ చాలా టాప్ పైన ఉంది, చాలా ఎత్తు పైన ఉంది. అండ్ అక్కడ దాకా వెహికల్ వెళ్ళాక అక్కడ నుండి మళ్ళీ స్టెప్స్ ఒక 300 స్టెప్స్ వరకు ఉన్నాయండి, పైకి నడవాలి. ఈ శంకరాచార్య టెంపుల్ వచ్చేసి కంప్లీట్ మిలిటరీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తుంటారండి. టెంపుల్ స్ట్రిక్ట్ చెక్కింగ్ ఉంటుంది, కానీ టెంపుల్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఈ టెంపుల్కి మెయిన్ ఫేమస్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్ పైకి ఎక్కాక మొత్తం 360 డిగ్రీస్ శ్రీనగర్ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ మీరు కనిపిస్తున్న స్టెప్స్ పైకి ఎక్కాలన్నమాట. ఒక 300 స్టెప్స్ అలా ఉంటాయి. పైకి ఎక్కాక మనకి టెంపుల్ వస్తుంది. ఇదే కనిపిస్తున్న టెంపుల్ అనమాట, శ్రీ శంకరాచార్య టెంపుల్ అనమాట. ఇక్కడ కింద చూడండి శంకరాచార్య వాళ్ళ విగ్రహం ఉంది. అండ్ అక్కడ పైన వచ్చి శివాలయం ఉంది. అక్కడ కూడా మేము వెళ్ళాము. అక్కడికి వెళ్తే మొత్తం మనకి టాప్ వ్యూ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది అండి, శ్రీనగర్ మొత్తము క్లియర్గా. ఇందులో మనకి పెద్ద శివాలయం ఉందండి. ఆ శివుని దర్శనం చేసుకున్నాక మేము ఇంకా బయట 360 డిగ్రీస్లో ఈ టెంపుల్ మొత్తం తిరిగి చూసాము. ఇక్కడ నుండి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. కంప్లీట్ శ్రీనగర్ సిటీ మొత్తం మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ చుట్టూ ఎటు చూసినా లేక్స్తో, హౌస్ బోట్స్తో ఈ శ్రీనగర్ ఏరియా కంప్లీట్గా కవర్ అయి ఉంటుందండి.
చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం. మీరు వెళ్ళినప్పుడు మాత్రం శ్రీనగర్ టాప్ వ్యూ కావాలంటే ఈ టెంపుల్ కంపల్సరీ విజిట్ చేయండి. సో ఇది విజిట్ చేశాక ఇక్కడ నుండి మీకు కనిపిస్తున్న ఆ డాల్ లేక్లో మేము బోటింగ్ షికార్ అంటారండి, ఆ బోటింగ్ని షికార్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో ఇక్కడ మనకి 8 పాయింట్స్ చూపిస్తారు. 400 రూపీస్ పర్ పర్సన్ లా ఛార్జ్ చేస్తారు. బోట్లో వచ్చి 4 మెంబర్స్కి అలౌడ్ అనమాట. ఇంకా మేము కిందికి వెళ్ళి ఫస్ట్ ఆ షికార్ చేద్దామని చెప్పి ఆ డాల్ లేక్కి వెళ్ళాము. శ్రీనగర్లో చాలా ఫేమస్ అనమాట ఈ డాల్ లేక్. అండ్ మెయిన్గా మనకు వింటర్ సీజన్లో వస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మేము కిందికి వచ్చేసి లంచ్ చేసి ఆ తర్వాత ఈ డాల్ లేక్లో షికార్ చేద్దామని బోట్ రెంట్కి తీసుకున్నామండి. వాళ్ళు 400 రూపీస్ పర్ పర్సన్లా ఛార్జ్ చేస్తారు. మనతో పాటు ఒక బోట్ నడిపే అతను ఉంటాడు. సో ఇందులో మోటార్ బోట్స్ నాట్ అలౌడ్, ఓన్లీ చేయితోనే నడపాలన్నమాట. చిన్న పడవలు ఉంటాయి. ఇది ప్యూర్లీ ఫ్రెష్ లేక్ అనమాట. ఈ డాల్ లేక్ ప్యూర్ ఫ్రెష్ వాటర్ లేక్. సో చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ చాలా వాటర్ కూడా డైరెక్ట్ తాగడానికి యూజ్ అయ్యేలా ఉంటాయి అన్నమాట. కంప్లీట్ మౌంటైన్స్ నుండి కరిగి వచ్చిన వాటర్ నుండి వాటర్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఇది డాల్ లేక్ ఇక్కడ ఒక జాయినింగ్ పాయింట్ లాగా అనమాట, ఒక జంక్షన్ టైప్. ఇక్కడ మొత్తం లేక్ అంతా ఇక్కడ ఫామ్ అయ్యి ఇక్కడ లేక్ ఫిల్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ జంక్షన్కి వెళ్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మేము బోట్ ఎక్కాము. బోట్ ఎక్కాక వాళ్ళు ఇక్కడ 8 ప్లేసెస్ చూపిస్తామన్నారు కదండి. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. ఇవన్నీ వచ్చేసి హౌస్ బోట్స్ అండి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఇవి జస్ట్ చెక్కతో చేసిన హౌస్ బోట్స్, అవి మూవ్ అవ్వవు, జస్ట్ అలా ఫిక్స్డ్ ఉంటాయి. మీకు రూమ్ రెంట్ కావాలన్నా కూడా అందులో స్టే కూడా ఇస్తారండి. కాకపోతే ఏంటంటే వ్యూ పాయింట్, లేక్ వ్యూ పాయింట్ కోసం స్టే ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు అనమాట. అండ్ మనకి ఇలా ఆన్ ది వేలో ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, ఫోటోగ్రాఫర్స్ అండ్ స్వీట్ కార్న్ అమ్మేవాళ్ళు చాలామంది వస్తూనే ఉంటారు ఆన్ ది వేలో. సో ఇదంతా కంప్లీట్ లేక్ వ్యూ చాలా బాగుందండి. కంప్లీట్ సిటీ మధ్యలో లేక్ ఉండడం, ఆ లేక్లో ఇలా పడవ ప్రయాణం చేయడం చాలా చాలా బాగా అనిపించింది. అండ్ కంప్లీట్ ఈ లేక్లో అరౌండ్ 2000 బోట్స్ ఉన్నాయంట టూరిజం కోసము. అండ్ స్పెషల్లీ వింటర్ సీజన్లో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. అండ్ రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్లో దానివల్ల కూడా క్రౌడ్ చాలా, టూరిజం చాలా తగ్గిపోయిందని చెప్తున్నారండి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఒక వ్యూ పాయింట్ ఉందండి. ఇక్కడ కనిపిస్తున్న గుల్ఫన్ అనే ఒక సీరియల్ DD1లో దూరదర్శన్లో వచ్చే మొదటి సీరియల్ ఇక్కడనే షూటింగ్ చేశారంట. గుల్ఫన్ అని మీకు అక్కడ కనిపిస్తుంది హౌస్ బోట్. సో ఆ షూటింగ్ అంతా ఇందులోనే చేశారంట. DD1లో వచ్చే సీరియల్ అంట, అది హిందీ సీరియల్. అండ్ ఇలా ఇంకా చాలా స్పెషల్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఆ వైట్ కలర్ హౌస్ బోట్, అది వచ్చేసి ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ లేక్ అనమాట. లేక్ పైన ఉన్న ఫస్ట్ పోస్ట్ ఆఫీస్. అండ్ ఇది చాలా ఇయర్స్ బ్యాక్ సెటప్ చేశారు, ఆల్మోస్ట్ మనకు ఫ్రీడమ్ వచ్చినప్పుడు. బ్రిటిష్ టైమ్స్ నుండి ఉందంట. అండ్ ఇది స్టిల్ ఇప్పటికీ రన్నింగ్ అంట. దట్స్ ద గ్రేట్ థింగ్ అనిపించింది మాకు, చాలా చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మనకి నెహ్రూ పార్క్ అండి. ఈ నెహ్రూ పార్క్ 1969లో నెహ్రూ గారు శ్రీనగర్ వచ్చి ఈ డల్ లేక్ చూసినప్పుడు ఆయన ఒక థాట్తో ఇక్కడ ఒక పార్క్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ పార్క్ ఇనాగ్రేట్ చేశాడంట 1969లో. అందుకే దీనికి నెహ్రూ పార్క్ అని పేరు పెట్టారు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి చూడాలనుకుంటే కూడా చూడొచ్చు. దాని పక్కకి కయాకింగ్ కూడా ఉందండి. ఇక్కడ చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఈ లేక్లో. మనకు వచ్చేసి కయాకింగ్ రేస్ కూడా కండక్ట్ చేస్తున్నారు కంప్లీట్గా. అది డిఫరెంట్ ఛార్జెస్ అనమాట దానికి. ఇంకా ఈ చుట్టూ లేక్ మనకి రౌండ్గా ఒక 360 డిగ్రీస్లో రొటేట్ చేసి చూపిస్తారు. సో ఈ లేక్ మీరు చూడండి, మొత్తం చుట్టూ మౌంటైన్స్లో మధ్యలో లేక్తో వ్యూ ఎలా ఉంది చూడండి. ఆ సన్ రేస్ వల్ల ఆ మౌంటైన్స్ కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఈ వాటర్ రిఫ్లెక్షన్తోనే. సో చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నైట్ టైం వస్తే స్పెషల్గా లైట్స్తో ఈ హౌస్ బోట్స్ అన్నీ వెలిగిపోతూ ఉంటాయండి. అండ్ దీనికి డల్ లేక్ ఇంకొక పేరు ఏంటంటే గోల్డెన్ లేక్ అంట. ఎందుకంటే నైట్ టైం ఆ లైట్లు వేసిన దాంతో మొత్తం లేక్ అంతా గోల్డ్ కలర్తో వెలిగిపోయి ఇంకా గోల్డెన్ లేక్ అని కూడా పిలుస్తారంట ఇక్కడ లోకల్స్ వాళ్ళు. మనం ఈ ముందుకు వెళ్ళేది ఇదంతా ఫ్లోటింగ్ మార్కెట్ అండి. ఇక్కడ మనకి అన్ని ఆన్ ది వేలో పక్క బోట్స్లో డిఫరెంట్ స్టాల్స్తో మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఏదైనా కొనాలనుకున్న వాళ్ళు కొనవచ్చు. తినే ఐటమ్స్ ఉంటాయి, షాపింగ్ ఐటమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సేమ్ మనకి థాయిలాండ్, వియట్నాంలో ఉండే ఫ్లోటింగ్ మార్కెట్ లానే ఇక్కడ వీళ్ళు సేమ్ అదే టైప్లో
అరేంజ్ చేస్తారండి. చాలా నాకైతే అదే ఫీలింగ్ అనిపించింది. సేమ్ థాయిలాండ్‌లోనో, వియట్నాంలో ఉన్నట్టు ఫీలింగ్ అనిపించింది. సేమ్ అదే థీమ్, అదే స్టైల్‌లో చూడ్డము. మీరిక్కడ చూస్తున్నారు గదా! చుట్టూ ఎటు జూసినా షాపింగ్ మాల్స్ లాగా చిన్న చిన్న షాప్స్ అన్నీ ఇక్కడ లేక్ పైనే అరేంజ్ చేస్తారండి. ఇవి ఫార్మ్ అయిన షాప్స్ గాదు. వీళ్ళే టెంపరరీగా అరేంజ్ చేసిన షాప్స్ అనమాట. వీళ్ళ దగ్గర ఒక వుడ్ ఉంటది. ఆ వుడ్ ఒక 20 ఇయర్స్ దాకా నీటి పైన ఈజీగా పాడవ్వకుండా ఉంటదనమాట. ఆ వుడ్‌తో చేసిన షాప్స్ ఇవి. చుట్టూ ఎటు జూసినా షాప్స్‌తో మధ్యలో లేక్‌లో మనం బోట్ ప్రయాణం చేస్తుంటే చాలా అంటే చాలా అనిపిస్తదండి. నాకైతే సీరియస్‌లీ థాయిలాండ్ ఎక్స్‌పీరియన్సే కలిగింది. మనము జనరల్‌గా చూస్తాం కదా! థాయిలాండ్ ఫ్లోటింగ్ మార్కెట్ అని. సేమ్ నాకు అదే ఎక్స్‌పీరియన్స్ కలిగింది. మీరు చూడండి ఎటు చూసినా కూడా బోట్స్ చిన్న చిన్న స్ట్రీట్స్ లాగా ఈ బోట్స్‌లోనే లేక్‌లోనే స్ట్రీట్స్ లాగా ఫార్మ్ చేస్తారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీట్స్. మీరు ఎటెళ్ళాలనుకున్నా కూడా బోట్ అతను అటు తీసుకెళ్తాడు. మీరు ఏదైనా షాప్‌లో వెయిట్ చేయాలన్నా కూడా ఆయన వెయిట్ చేస్తాడు. మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌ట్రా చార్జెస్ చేయరండి. అండ్ ఒక ఏరియా వచ్చేసి కంప్లీట్ ఇక్కడ దొరికే హ్యాండ్ క్రాఫ్ట్స్ మెటీరియల్, ఇంకొక ఏరియాలో కంప్లీట్ క్లోత్స్ అనమాట. ఇంకొక ఏరియాలో సిల్క్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీట్స్ లాగా ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేస్తారండి. ఇక్కడ మీరు చూడండి మొత్తం వులెన్ ఐటమ్స్, షాల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వులెన్ ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఎటు చూసినా కూడా అవే షాప్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ డ్రెస్ మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్ ఉందండి. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. చూడ్డానికైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మేము ఈవెన్ ఒక షాప్‌లోకెళ్ళి కూడా అక్కడ లోకల్ మేడ్ మెటీరియల్స్ ఎలా ఉంటాయని కూడా నేను వీడియో తీశాను. ఆ వీడియో కూడా మీకీ ఇందులో వస్తది. మీరు చూడండి. ఈ లేక్ స్పెషల్‌గా వింటర్ సీజన్‌లో అయితే ఫుల్ క్రౌడ్‌తోని ఉంటదంట. అండ్ ఈవెన్ ఆ టైంలో ఈ లేక్ మంచయితే ఏం పట్టదండి. వాటర్ ఇలానే ఉంటాయి. కాకపోతే కూల్‌గుంటాయి. చుట్టూ మంచు కొండల మనకు కనిపించిన కొండలన్నీ మంచుతో నిండిపోయి ఉంటది. అండ్ మధ్యలో మనము బోట్ ప్రయాణం చేస్తామనమాట. సో, వింటర్ సీజన్‌లో వస్తే మీరు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అదొక డిఫరెంట్ ఫీలింగ్. అండ్ మేమొక షాప్‌లో ఆపుకొని మరి ఒక షాప్‌లోకెళ్ళి చూసామండి. లోపల చూడండి ఈ సైజ్ షాప్ ఉంది. బయట నుండి చూస్తే చిన్న షాప్‌లా అనిపిస్తది గానీ, లోపల మాత్రం చాలా స్పేషియస్‌గా పెద్ద షాప్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్‌తో చాలా అనిపిస్తదండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రా సిల్క్ దొరుకుతది. మన దగ్గర వాడే సిల్క్, ఇక్కడ సిల్క్ చాలా డిఫరెంట్ అనమాట. మీరిక్కడ చూడొచ్చు డ్రెస్ మెటీరియల్స్. మీరు బార్గెయిన్ చేసి మంచి డ్రెస్ మెటీరియల్ గానీ, డ్రెస్ గానీ నచ్చితే మీరు తీసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఎక్కువ అమ్మాయిలకే అండి ఇక్కడ. మొత్తం షాపింగ్ అంతా వచ్చి అమ్మాయిలకే ఉంటది. అండ్ ఇక్కడ నుండి మేమింకా బయటికి ఎగ్జిట్ అయిపోతున్నామనమాట. ఇది బయటికెళ్ళే దారి. అండ్ ఇక్కడ మనకి 'హృతిక్ రోషన్' వాళ్ళ మూవీ 'వార్' మూవీ ఇందులో ఫస్ట్ షూటింగ్ ఇక్కడనే జరిగిందని బోట్ అతను చెప్తున్నాడు. అండ్ దీని తర్వాత ఇక్కడ నుండి మేము నెక్స్ట్ డే ఇంకా ఇక్కడ నైట్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నుండి బాల్తాల్‌కి స్టార్ట్ అయ్యామండి. ఇంకా శ్రీనగర్ నుండి మనం సోన్మార్గ్ నుండి బాల్తాల్ బేస్ క్యాంప్‌కెళ్తామనమాట. సో, ఎళ్ళే దారిలో మనకిక్కడ శ్రీనగర్ నుండి రిటర్న్ వచ్చే యాత్రికుల బసెస్ వస్తున్నాయని మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఆపారండి. మొత్తం వెహికల్స్ అన్నీ వన్ సైడ్ ఆపుకోమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఎస్కార్ట్ సెక్యూరిటీతో యాత్రికులని సేఫ్‌గా శ్రీనగర్‌లో డ్రాప్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు మొత్తం మిలిటరీ వాళ్ళు రోడ్‌ని మొత్తం బ్లాక్ చేసేసారు. ఎలాంటి వెహికల్స్ ఎళ్ళకుండా. అండ్ ఇప్పుడొచ్చేసి మనకు కంప్లీట్ ఎస్కార్ట్ వెహికల్స్ ఎళ్తాయండి. సీఆర్‌పీఎఫ్ వెహికల్స్ మీరు చూడొచ్చు. ఈ సీఆర్‌పీఎఫ్ వెహికల్స్ ఎనకాల మన టూరిస్ట్ బసెస్ ఉంటాయన్నమాట. జమ్మూ కాశ్మీర్ ఆర్టీసీ బసెస్ అండ్ టూరిస్ట్ వెహికల్స్ కూడా ఉంటాయి. సో, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు రిటర్న్ అవ్వాలనుకున్నా కూడా ఇలా ఎస్కార్ట్‌తో అరేంజ్ చేసి మరి మనల్ని సేఫ్‌గా డ్రాప్ చేస్తారండి. మిలిటరీ వాళ్ళతోనే కంప్లీట్ అమర్నాథ్ యాత్ర మొత్తం అండర్ మిలిటరీ కంట్రోల్‌లోనే ఉంటది. చాలా స్ట్రిక్ట్ ఉంటది. అండ్ వీళ్ళ రూల్స్ మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. మనం ఇష్టం ఉన్నట్టు మనం కుదిరిన టైంలో ఎళ్తామంటే ఒప్పుకోరండి. వాళ్ళిచ్చే టైంలోనే మనం దర్శనంకెళ్ళాలి. సో, యాత్రా పాస్ కూడా మనము వాళ్ళిచ్చిన టైంలోనే మనం ఎళ్ళాలి. యాత్రా పాస్ ఎన్రోల్ చేసుకోవడానికి అదొక పెద్ద ప్రాసెస్ అండి. నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను. సో, ఇలా కంప్లీట్ వాళ్ళు మూవ్ అయిపోయాక మేము సోన్మార్గ్‌లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ చూడొచ్చు ఇంత హిల్ ఏరియాలో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగా డెవలప్ చేస్తున్నారో గవర్నమెంట్. అండ్ ఈ సోన్మార్గ్ చూస్తే ఈ కాశ్మీర్ ఏరియా కంప్లీట్ పారడైజ్ ఆన్ ఎర్త్‌లా అనిపిస్తదండి. స్విట్జర్లాండ్ ఫీలింగ్ వస్తది. మీరు అక్కడ చెట్లు చూడొచ్చు. అసలు ఇవి మళ్ళీ వింటర్ సీజన్‌లో వస్తే మొత్తం స్నోతో నిండిపోయి ఉంటాయండి. ఇప్పుడు నార్మల్‌గా స్నో లేదు కాబట్టి ఎంత బావుందో చూడండి వ్యూ. చాలా గ్రీనరీ చాలా చాలా అనిపిస్తదండి. సీరియస్‌గా స్విట్జర్లాండ్ ఎక్స్‌పీరియన్సే వస్తది మనకి.
ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటది. ఈ సోన్మార్గ్ నుండి బాల్తల్ బేస్ క్యాంప్ 14 కిలోమీటర్స్ అనమాట. జనరల్‌గా వింటర్ సీజన్‌లో ఓన్లీ సోన్మార్గ్ వరకే ఎళ్తారు. బాల్తల్ బేస్ క్యాంప్ వరకి ఎవ్వరెళ్లరు. ఇంకా అమర్నాథ్ యాత్ర టైంలోనే అక్కడికెళ్తారు. మిగతా టైంలో ఓన్లీ మిలిటరీ వాళ్ళే ఎళ్తారు. అంతకు మించి నార్మల్ టైంలో జనాలు ఎవ్వరు అటు సైడ్ ఎళ్లరనమాట. సో, ఇక్కడ నుండి మనకి 14 కిలోమీటర్స్ సోన్మార్గ్ నుండి. ఇంకా మేము ఇక్కడ బాల్తల్‌కి రీచ్ అయిపోయామండి. బాల్తల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. వెహికల్ ఇంకా ఇక్కడ నుండి లోపలికి అలౌ చేయరు. ఏం వెహికల్స్ ఉన్నా ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ నుండి బై వాక్ వెళ్ళి మనం ఫస్ట్ ఎన్రోల్ అవ్వాలి. యాత్రా పాస్ తీసుకొని ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ ఇస్తారనమాట. మనం ఎన్రోల్ అయిన యాత్రా పాస్ ప్రీవియస్ 3 మంత్స్ బిఫోరే దీని ఎన్రోల్మెంట్ ఉంటుందన్నమాట. ఈ ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ ఇస్తారు. నార్మల్గా ఇప్పుడు డైరెక్ట్ దర్శనంకి వచ్చి ఇక్కడ ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ అడిగితే ఇవ్వరండి. ఎందుకంటే దీనికి ఒక హెల్త్ సర్టిఫికేషన్ కావాలి. మెడికల్ డాక్టర్ నుండి, రికగ్నైజ్డ్ గవర్నమెంట్ డాక్టర్ నుండి మనకి హెల్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తేనే వీళ్ళు యాత్రా పాస్ శాంక్షన్ చేస్తారు. ఆ యాత్రా పాస్ ఉన్న వాళ్ళకి ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ ఇస్తారనమాట. ఇది చాలా పెద్ద ప్రొసీజర్. నేను వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి. శ్రీ అమర్నాథ్ జీ ష్రిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుండి వేరే ఏ ప్రైవేట్ వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ నుండి ఓన్లీ మిలిటరీ వెహికల్స్ ఆర్ లైక్ ఇందులో వర్క్ చేసే వెహికల్స్ మాత్రమే అలౌడ్. ఇక్కడ మనం సైడ్లో రైట్ సైడ్లో పార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే దారిలో ఫస్ట్ మన సెక్యూరిటీ చెక్ ఉంటుందండి. ఇక్కడ మనకి హెలిప్యాడ్ సర్వీస్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మన యాత్రా పాస్ ఆర్ఎఫ్ఐడి కార్డ్స్ ఇచ్చే ఏరియా అనమాట, కౌంటర్. సో వెళ్ళి మన యాత్రా పాస్ చూపిస్తే మనకి కౌంటర్లో మన ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి అండ్ యాత్రా పాస్ చూపిస్తే మనకి కార్డు ఇస్తారండి. ఇదే ఆర్ఎఫ్ఐడి కార్డు, యాత్రా కార్డు. ఈ కార్డు మాత్రం ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోవద్దండి. యాత్ర మొత్తం అయిపోయి రిటర్న్ వచ్చేదాకా కూడా ఇది మనతోనే ఉండాలి. ఈ కార్డు పోతే మాత్రం మళ్ళీ పెద్ద ప్రాసెస్. సో ఈ కార్డు మాత్రం కంపల్సరీ మనతో ఉండాలి. అండ్ ఇక్కడ మీరు ఛార్జెస్ చూడొచ్చు, పోనీ పిట్టూస్ ఛార్జెస్. ఇక్కడ నుండి మేము చెక్ ఇన్ చేసుకొని లోపలికి బయలుదేరామండి. మనకి కౌంటర్ ఇక్కడ ఎవరైనా సరే ఫస్ట్ యాత్రా కార్డ్ ఇక్కడ తీసుకొని దీని తర్వాత సెక్యూరిటీ చెక్ చేసుకున్నాక లోపల టెంట్స్ ఉంటాయి. ఆ టెంట్స్లో వెళ్ళి స్టే చేయొచ్చు అనమాట. అండ్ మీరు అక్కడ చూస్తున్నారు చూడండి, అక్కడ టనల్ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది వచ్చే జోజిలా ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది అయిపోయాక ఇంకా ఈజీ వే అవుద్ది. ఇక్కడ నుండి మేము టెంట్స్కి వెళ్తున్నామండి. 500 పర్ డేలా ఛార్జ్ చేస్తున్నారు టెంట్స్. ఏ టెంట్ అయినా మోస్ట్లీ అంతే ఉంది. టెంట్స్ ఓకే, డీసెంట్ బాగానే ఉన్నాయి. అండ్ మేము ఎవ్రీడే దీని గేట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to మార్నింగ్ 10 వరకే ఓపెన్ ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ 5 to 10 వరకే గేట్స్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఎవరు వెళ్ళాలనుకున్నా కూడా నెక్స్ట్ డేనే వెళ్ళాలి. సో మేము వెళ్ళే వరకు అరౌండ్ 11:30 అలా అయిపోయింది అనమాట. సో టైం అయిపోయింది, ఈరోజు ఇంకా యాత్రకి వెళ్ళలేము అని చెప్పి టెంట్లో మా సామాన్ పెట్టేసి ఇక్కడ నుండి ఇంకా దీని నియర్ బై ఏరియాస్ ఏమైనా కవర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఇక్కడ నుండి మనం ఆ పైన కనిపిస్తున్న రోడ్ కార్గిల్ రోడ్ అనమాట. ఇక్కడ నుండి లే లదాఖ్లోకి ఎంటర్ అవ్వచ్చు, కాశ్మీర్ నుండి, బాల్తాల్ నుండి. సో అందుకే మేము ఏం చేసాము, ఆ కనిపిస్తున్న రోడ్ అంతా కాశ్మీర్ టు మనకి లే లదాఖ్ వెళ్ళే రోడ్ అనమాట. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఒక ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని కార్గిల్ వార్ మెమోరియల్కి కార్గిల్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో ఇంక ఇక్కడ నుండి పైకి స్టార్ట్ అయ్యామండి. మనము ఆ కింద డౌన్లో బాల్తాల్ బేస్ క్యాంప్లో డౌన్ నుండి పైన హిల్ రోడ్ నుండి పైకి వచ్చాము. మీరు చూడొచ్చు చుట్టూ సైడ్ ఎటు చూసినా లోయలే ఉంటాయి ఇక్కడ. సో ఇది మొత్తం ఘాట్ రోడ్. ఇక్కడ చాలా జాగ్రత్త వెళ్ళాలండి. ఇక్కడ డైలీ రన్ చేసే వెహికల్స్కి అలవాటు ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ రోడ్స్ కూడా చాలా కొన్ని దగ్గర డ్యామేజ్ అయ్యి కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుండి మనం లే లదాఖ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. బార్డర్ క్రాస్ అవుతాము. అండ్ కాశ్మీర్లో మనము జమ్మూ కాశ్మీర్లో ఉన్న రోజులు మన సిమ్స్ పనిచేయవండి, ప్రీపెయిడ్ సిమ్స్ ఏదైనా సరే. ఇక్కడ వచ్చాక యాత్రి సిమ్ కానీ లేదంటే లోకల్ పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకుంటే పర్లేదు. లేదంటే మీ దగ్గర ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ ఉన్నా కూడా ఓకే. సో ఆ పోస్ట్ పెయిడ్ సిమ్స్ అన్నీ మనకి రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్ దగ్గర దొరుకుతాయి. ఎలాంటి ప్రాబ్లం లేదు. మన ఓటర్ ఐడి ఇస్తే వితిన్ 10 minutesలో సిమ్ యాక్టివేట్ అయిపోతుందండి. ఆ కింద కనిపిస్తుంది మొత్తం వచ్చేసి బాల్తాల్ బేస్ క్యాంప్. అక్కడ మన బ్యాగ్స్ అక్కడ పెట్టేసి అక్కడ నుండి ఇక్కడ పైకి వచ్చాము. ఇక్కడ మీరు చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈ కొండలు చూస్తుంటే ఇక్కడనే ఉండిపోవాలన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా సినిమాటిక్ ఏరియా అండి. చాలా చాలా బాగుంటుంది. మనం అసలు ఇండియాలో ఉన్న ఫీలింగే కలగదు, ఎక్కడనో వేరే కంట్రీకి వచ్చామన్నట్టు ఎక్స్పీరియన్స్ అవుద్ది.
అండ్ ఇదొచ్చేసి జోజిల్లా పాస్ పాయింట్ అనమాట. ఇక్కడ ఫోటోస్ దిగాలనుకున్న వాళ్ళు వ్యూ పాయింట్ కోసం ఫోటోస్ దిగొచ్చండి. మీరు కనిపిస్తున్న రోడ్ నుండి మనం కంప్లీట్ పైకొచ్చాము. ఇక్కడ రోడ్ కనిపిస్తున్నది చూడండి. ఆ కింది నుండి పై దాకా మనం వచ్చాము. చూడండి రోడ్ ఎలా ఉందో. అండ్ ఆ రోడ్‌తో పాటు ఆ కొండలు ఎలా ఉన్నాయో. కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవచ్చండి. ఇండియన్ గవర్నమెంట్ కంప్లీట్ ఎక్కడ చూసినా రోడ్‌వే అయితే చాలా బాగా డెవలప్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ మిలిటరీ వాళ్ళ కోసం అనమాట. ఇదే మనకి జోజిల్లా పాయింట్. ఇక్కడ ఫోటోస్ దిగాలనుకున్న వాళ్ళు దిగుతారు. ఐ లవ్ జోజిల్లా అని చూడండి. ఇక్కడ ఫోటోస్ దిగి ఇంకా ఇక్కడ నుండి మేము దీని తర్వాత మనకి జోజిల్లా మెమోరియల్ వస్తది. అండ్ దాని తర్వాత మనకి కార్గిల్ వస్తది. సో మేము ఫస్ట్ కార్గిల్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. ఇప్పుడే మనం కాశ్మీర్ దాటి లేలోకి ఎంటర్ అయ్యామండి. లే లదాఖ్. సో ఇక్కడ నుండి మొత్తం లదాఖ్ కిందికి వస్తుంది యూనియన్ టెరిటరీ. సో ఇక్కడ కూడా రోడ్స్ చాలా చాలా బాగుంటాయండి. అండ్ చుట్టూ మౌంటైన్స్తో ప్లేస్ చాలా బాగుంటుంది. నేను ఎగ్జాక్ట్ 3 years బ్యాక్ లే లదాఖ్కి బైక్ ట్రిప్ వెళ్ళాను అనమాట. లైక్ లే సిటీ మొత్తం అండ్ నూబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్ ఇవన్నీ తిరిగాము. అరౌండ్ 1200 kilometers విత్ ఇన్ లదాఖ్లో తిరిగాము బైక్ రైడ్. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కానీ బైక్ రైడర్స్, బైక్ అంటే ప్యాషన్ ఉండి రైడింగ్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా లదాఖ్కి బైక్ ట్రిప్ వెళ్ళాల్సిందే అండి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మౌంటైన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఒకటి నోటీస్ చేస్తారో లేదో, మనం సోన్మార్గ్లో చూస్తే కంప్లీట్ కొండలపైన చెట్లు ఉన్నాయి. ఇదే లే లదాఖ్లో కొండలు ఉన్నాయి కానీ దీనిపైన చెట్లు ఉండవు. ఎందుకంటే ఇదంతా కోల్డ్ డెజర్ట్ అండి. మనకి ఎక్కడ ఒక చిన్న చెట్టు కూడా కనిపించదు. కంప్లీట్ చల్లగా ఉంటుంది. అండ్ వింటర్ సీజన్లో మంచు పడుతుంది కానీ ఎలాంటి చెట్టు ఎక్కడ కూడా కనిపించదు. కోల్డ్ డెజర్ట్. ఎక్కడ చూసినా కూడా ప్లేన్గా ఇలా రోడ్స్, ఆ పక్కకి అన్ని కొండలు తప్ప ఇంకా వేరే ఏముండదు. ఇక్కడ చూడండి వీళ్ళు కూడా బైకర్స్ అనమాట. మాకు చాలామంది బైకర్స్ కూడా ఎదురయ్యారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో నేను 3 years బ్యాక్ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ నాకు మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఇక్కడ మేము వచ్చేసి కార్గిల్ వాల్ మెమోరియల్కి వచ్చేసాము. ఇదే మేము విజిట్ చేయాల్సి అనుకున్న ప్లేస్. బాల్తల్ బేస్ క్యాంప్ నుండి అరౌండ్ 150 kilometers ఉంది. ఎంట్రన్స్లో మన ఆధార్ కార్డు డీటెయిల్స్, మన నేమ్స్ అన్నీ ఫిల్ చేసుకొని లోపలికి అలౌ చేస్తారండి. ఇదే మన కార్గిల్ వార్ మెమోరియల్ పాయింట్ అనమాట. సో ఇక్కడ మనకు అన్నీ కంప్లీట్గా కార్గిల్ వార్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇందులో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇలా అన్నీ మెన్షన్ చేసి ఉంటుందండి. మీరు కంపల్సరీ లే వస్తే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాల్సిన వన్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మన ఇండియా ఒక ఇంపార్టెన్స్, ఇండియన్ ఆర్మీ ఒక ఇంపార్టెన్స్ మొత్తం ఇందులో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఈ కార్గిల్ వార్ వచ్చేసి మనకి మే మంత్ 1999 మే నుండి జూలై 1999 అంటే ఆల్మోస్ట్ 2 months దాకా ఈ కార్గిల్ వార్ అనేది జరిగిందండి. సో ఆ వార్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, వీరమరణం పొందారనమాట. సో వాళ్ళందరి గుర్తుగా ఈ కార్గిల్ వార్ మెమోరియల్ అనేది కట్టారనమాట ఇండియన్ గవర్నమెంట్. ఇది కంప్లీట్ ఇక్కడికి వస్తే దాని హిస్టరీ మొత్తం, ఆ కార్గిల్ వార్ అండ్ ఇండియన్ ఆర్మీ గొప్పతనం మొత్తం ఇందులో తెలుస్తుందండి. అండ్ ఈ కార్గిల్ వార్ పేరు వచ్చేసి ఆపరేషన్ విజయ్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఆపరేషన్ విజయ్ గుర్తుగా ఇక్కడ మనకి నేమ్ ప్లేట్ కూడా పెట్టారు చూడండి. సో ఇది ఆపరేషన్ విజయ్గా కండక్ట్ చేసి మన కార్గిల్ వార్ ఘన విజయం పొందిందనమాట ఇండియన్ గవర్నమెంట్. మన ఇండియానే గెలిచింది. సో ఇందులో మాత్రం చాలామంది మరణం పొందారండి. వాళ్ళు చనిపోయిన గుర్తుగా ఆల్మోస్ట్ 527 soldiers చనిపోయారంట అండి. వాళ్ళ గుర్తుగా ఇక్కడ అందరు వాళ్ళ శిలాపలకంతో వాళ్ళ పేర్లు అండ్ వాళ్ళ బ్యాచ్ నెంబర్స్తో ఇక్కడ పెట్టారండి. ఇది ఒక వీరభూమి అని ఇక్కడ పేరు కూడా అనమాట. సో మీరు చూడొచ్చు వాళ్ళందరి పేర్లు అండ్ వాళ్ళ బ్యాచ్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడండి, వీరభూమి అని ఎలా ఉందో. సో ఈ వార్ హిస్టరీ మొత్తం మనం ఇక్కడికి వస్తే క్లియర్గా తెలుస్తుందండి. అండ్ ఇండియన్ ఆర్మీ ఒక ఇంపార్టెన్స్ కూడా మనకి తెలుస్తుంది. సో వాళ్ళు లేని మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా బ్రతకలేమన్నమాట. ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్ అండి. సెల్యూట్ టు ఆల్ ద ఇండియన్ ఆర్మీ. అండ్ కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ ఆత్మకు శాంతించాలని, వాళ్ళ కుటుంబాలకి మన సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అండి. అండ్ ఇక్కడ మనకు ఒకటి వచ్చేసి చిన్న మ్యూజియం కూడా ఉంటుందండి ఇందులోనే. కాకపోతే అందులో ఫోన్స్ అలౌ చేయరు. ఆ మ్యూజియంలో లోపలికి వెళ్తే మనకు క్లియర్గా ఆ వార్లో యూజ్ చేసిన వెపన్స్ ఇదే అండి ఆ మ్యూజియం. ఆ వార్లో యూజ్ చేసిన వెపన్స్, బుల్లెట్స్, ఆ మిషన్ గన్స్ ప్రతి ఒక్కటి, వాకీ టాకీస్, కెమెరా, సో ఆ టైంలో 1990 మోడల్స్లో ఉన్న కెమెరాస్, వాకీ టాకీస్ అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం
వాళ్ళు ఇంటికి రాసుకున్న వాళ్ళ లెటర్స్ అండి. ఎవరైతే అందులో చనిపోయారో మేజర్స్ గానీ, సోల్జర్స్ గానీ, వాళ్ళ ఇంటికి రాసుకున్న వాళ్ళ లాస్ట్ లెటర్స్ గూడా అక్కడ పిన్ జేసి పెట్టారండి. ఆ లెటర్స్ చదువుతుంటే మన ఐస్‌లో వాటర్ వస్తాయండి డెఫినెట్‌గా, నో డౌట్ అందులో. అంత హార్ట్ టచింగ్ లెటర్స్ అండి. ఎలా అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను రాలేను, వార్ జరుగుతుంది. వార్ అయిపోయాక మనం అందరం కలుసుకుందాం. నేను మళ్ళీ రిటర్న్ వస్తాను అని వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళ పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు ఇంటికి రాసుకున్న లెటర్స్ చూస్తే మాత్రం చాలా చాలా హార్ట్ టచింగ్ అండి. అది చాలా డిస్టర్బింగ్‌గా అనిపిస్తది. ఇంకా వాళ్ళు చాలా చాలా గ్రేట్ అండి. ఇంకా అక్కడ నుండి మేము జోజిల్లా మెమోరియల్‌కి రీచ్ అయ్యాము రిటర్న్‌లో. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యే వరకే ఆఫ్టర్‌నూన్ అయింది కాబట్టి, ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యే వరకు ఈవినింగ్ అయింది. ఇక్కడ మనకు మెయిన్‌గా కాశ్మీర్ అండ్ లేహ్‌లో ఏందంటే ఈవినింగ్ 7:30 అయినా కూడా చీకటి అవ్వదండి. ఇక్కడ మనకి సన్ చాలా సేపు ఉంటదనమాట. హై ఆల్టిట్యూడ్ వల్ల మనకి వెలుతురు చాలా సేపు ఉంటది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఆర్మీ అతను మన తెలుగు అతనంట. చాలా సేపు మాతోని మాట్లాడాడు. హైదరాబాద్ చందన్ నగర్ అంట అండి. చాలా చాలా అనిపించింది. తెలుగు అతను అక్కడ కనబడడంతోని చాలా చాలా ఆహ్, అసలు చెప్పలేని ఫీలింగ్ అనమాట. ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆయనని అడిగాం జనరల్‌గా, ఎన్ని ఇయర్స్ ఉంటదండి మీకు డ్యూటీ ఇక్కడ అంటే, 2½ ఇయర్స్ ప్రెజెంట్ ఈ ఏరియాలో. సో, 1½ ఇయర్ కంప్లీట్ అయింది. ఇంకొక 1 ఇయర్ ఆ తర్వాత వేరే దగ్గర పోస్టింగ్ చేస్తారని చెప్పాడు. చాలా చాలా అనిపించింది. అండ్ ఇక్కడ మేము కొన్ని ఫోటోస్ దిగి కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసాక ఇంకా మాకు ఇక్కడ చలేయడం స్టార్ట్ అయిందండి. వెదర్ మొత్తం ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. అండ్ చెవులకి చల్లగా గాలి కొట్టడం స్టార్ట్ అయింది. ఇక్కడ విండ్ వేవ్స్ చాలా చాలా చల్లగా వస్తాయి చుట్టూ మంచు కొండల వల్ల. ఇది కూడా జోజిల్లా వార్ మెమోరియల్ అనమాట అండి. ఇక్కడ మనకు ఒక ప్రాచీన శివాలయం ఉంటది. పైన కనిపించేది టెంపుల్ అనమాట. ఆ టెంపుల్‌కి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఈ వార్‌కి మెమోరియల్‌గా ఇక్కడ ఇది కట్టారనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది స్పాట్ విజిట్ చేయాల్సింది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాచీన శివాలయం అని ఉంటది. అండ్ ఇక్కడ నుండి మేము రిటర్న్ వెళ్ళడం స్టార్ట్ అయ్యామండి. ఇంకా టెంట్‌కి బాల్తాల్ వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇంకా బాల్తాల్ వచ్చేవరకి ఈవినింగ్ వర్షం అండి. 5:30, 6 అలా అవుతుంది టైము. అండ్ వర్షం స్టార్ట్ అయింది. ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయిపోయింది. ఎస్పెషల్లీ కాశ్మీర్ ఇట్లా హై ఆల్టిట్యూడ్ ఏరియాస్‌లో వెదర్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతదో ఎవ్రీ 15 మినిట్స్‌కి మనం ప్రిడిక్ట్ కూడా చేయలేమండి. ఇదే మేము నైట్ స్టే ఉన్న టెంట్ అనమాట. 4 మెంబర్స్‌కి మాకీ టెంట్ ఇచ్చారు. టెంట్ అయితే బావుందండి, పర్లేదు. కప్పుకోవడానికి దుప్పట్లు, బ్లాంకెట్స్ అన్నీ ఇచ్చారు. చలి లాంటి ప్రాబ్లమ్ ఏం లేదు గానీ, మెయిన్ ఇష్యూ ఇక్కడొచ్చేసి వాష్‌రూమ్స్ అండి. వాష్‌రూమ్స్ మాత్రం అన్ని టెంపరరీ వాష్‌రూమ్సే. అస్సలు నీట్‌నెస్ లేదు. అదొక్కటి ఇబ్బందండి. అండ్ ఇంకా నైట్ ఇక్కడొచ్చేసి లంగర్ అండి. లంగర్ బండారా అంటారు. ఫ్రీ మనకి భోజనము. ఇక్కడ చాలా అంటే చాలా లంగర్స్ ఉన్నాయండి. మీరు అమర్నాథ్ వస్తే మాత్రం ఫుడ్ విషయంలో ఎలాంటి డోకా లేదు. అస్సలు ఫుడ్‌కి ఇబ్బంది పడనవసరం లేదు. రూ. 1 కూడా స్పెండ్ చేయనవసరం లేదండి. కంప్లీట్ ఫ్రీ. వీళ్ళు మనం ఈవెన్ డొనేషన్ ఇస్తామన్నా కూడా తీసుకోరు. జస్ట్ వాళ్ళ ఫీడ్‌బ్యాక్ చెప్పమని చెప్తారు. ఒక బుక్ పెట్టుకొని మీ ఫీడ్‌బ్యాక్ మాకు చెప్పండి. అంతే తప్పించి ఎలాంటి డొనేషన్ ఇవ్వకండి అని చెప్తారు. ఎవ్వరు కూడా డొనేషన్ ప్రిఫర్ చేయరు. అండ్ ప్రతి ఒక్కరు బయటికొచ్చి మరి లోపలికి రండి, వచ్చి తినండి అని రిక్వెస్ట్ చేసి మరీ అన్నం పెడతారండి. అది మాత్రం చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా అక్కడ నైట్ డిన్నర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేచి దర్శనంకి వెళ్దాము. ఎర్లీ మార్నింగ్ 5కి గేట్ తీస్తారు కదా! సో, 4:30, 4 వరకి మనం గేట్స్ దగ్గర ఉండాలి. సో, చెక్ ఇన్ అయ్యి 5కి స్టార్ట్ చేస్తారు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి 2:30కి అలా లేచి స్నానాలు చేసి 3:30 వరకు రెడీ అయ్యి ఇక్కడ నుండి మనం సెక్యూరిటీ చెక్ గేట్ 3 కిలోమీటర్స్ అనమాట. ఆ 3 కిలోమీటర్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. గుర్రం మీద వెళ్ళే వాళ్ళకి గుర్రాలు తీసుకెళ్తాయి. అండ్ పల్లకి పైన తీసుకెళ్ళే వాళ్ళకి పల్లకి వాళ్ళు తీసుకెళ్తారండి. సో, మనం బై వాక్ కాబట్టి కంపల్సరీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ అనమాట ఎగ్జాక్ట్. ఆ 3 కిలోమీటర్స్ దగ్గరికెళ్ళాక మనం యాత్రా పాస్ స్కాన్ చేసుకొని ఆ గేట్ ఉంటది. ఆ గేట్ నుండి లోపలికి ఎంటర్ అయ్యాక మనకు ట్రెక్ స్టార్ట్ అవుద్ది. సో, ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేయాలనుకున్న వాళ్ళకి రూ. 100 చార్జ్ చేస్తున్నారండి హాట్ వాటర్ బకెట్‌కి. సో, నేనైతే ఇంకా లైన్ తట్టుకోలేక నార్మల్ చన్నీళ్ళే చేశాను. చాలా చల్లగున్నాయి. ఫుల్లు బాడీ మొత్తం యాక్టివేట్ అయిపోయింది ఒక్కసారిగా. మీరిక్కడ చూడొచ్చు. ఇంకా పల్లకి పైన పల్లకి మాట్లాడుకున్న వాళ్ళకి వాళ్ళ టెంట్ దగ్గర నుండి పల్లకి వాళ్ళు తీసుకొనెళ్తారు.
మీరు చూడొచ్చు ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ 3 కిలోమీటర్స్ ఆ కనిపిస్తున్న లైట్లన్నీ దాటి మనము చెక్ పాయింట్ దగ్గరికెళ్ళాలి. అండ్ ఆన్ ది వేలో చెక్ పాయింట్‌కెళ్ళే దారిలో గూడా మనకి లంగర్స్ బోలెడు లంగర్స్ ఉంటాయండి. లంగర్స్‌లో కంప్లీట్ మనకి ఫ్రీ ప్రతి ఒక్కటి ఫ్రీ అండి. మీరు ₹1 గూడా వాళ్ళు తీసుకోరు నేను ఇందాక చెప్పినట్టు. ఇక్కడ టీ, టోస్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఎనర్జీ డ్రింక్స్, ఓఆర్ఎస్ ఫ్రీ స్టిక్స్ గూడా ఇస్తున్నారండి. ఎలాంటి చార్జెస్ తీసుకోవడం లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు అంత పొద్దున వేడివేడిగా చాయ్ ఇస్తున్నారు. చాలా చాలా గ్రేట్ అండి. వాళ్ళు కూడా 3 కల్లా లేచి అన్నీ రెడీ చేసి పెడుతున్నారు. అసలు ఫుడ్‌కి మాత్రం అమర్నాథ్‌లో డోకా లేదండి. నేను కుంభమేళా ఎళ్ళేటప్పుడు కూడా ఈ లంగర్స్ చూసాను. కాకపోతే అక్కడ అన్ని వెరైటీస్ అంత హడావిడి అనిపియలేదు గానీ, ఇక్కడ చాలా హైజీన్ చాలా చాలా నీట్ ప్రతి ఒక్కటి సిస్టమాటిక్‌గా అరేంజ్ చేసి చాలా చాలా అనిపించిందండి. మీకు ఎర్లీ మార్నింగ్ టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు, బాదం మిల్క్ ప్రతి ఒక్కటి ఉందండి. ఎనర్జీ డ్రింక్ అన్నీ మనకు ఆన్ ది వేలో మనకు చెన్నా గూడా బాయిల్ చేసి ఇస్తున్నారండి ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం. అది చాలా చాలా అనిపించింది. సో, ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది ట్రైన్. మా ఫ్రెండ్స్ అంతా బై గుర్రాల్లో ఎళ్ళిపోయారు. నేను ఒక్కడినే బై వాక్ అనమాట. ఆన్ ది వేలో నాకు చాలామంది పరిచయమయ్యారు. దానికి ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. మేము సెక్యూరిటీ చెక్ లైన్ దగ్గరికెళ్తున్నాము. ఆ వేలో సెక్యూరిటీ చెక్ లైన్ ఎగ్జాక్ట్ మేము 4:15 వరకు రీచ్ అయ్యామండి. 4:15 వరకే మీకు ఎంత క్యూ ఉంది చూడండి. ఆ దూరంలో కనిపిస్తున్న గ్రిల్స్ దగ్గర మనం సెక్యూరిటీ చెక్ అనమాట. ఆ చెక్ దాటి ఇంకా మళ్ళీ నెక్స్ట్ గేట్ ఉంటది స్కాన్ చేయడానికి. ఇది మనము చెకింగ్ అయిపోయాక మళ్ళా లోపలికి స్కానింగ్ కోసం వెళ్తున్నాము. మేము జస్ట్ చెకింగ్ అయిపోయిందో లేదో అప్పటిదప్పుడు వెదర్ చూడండి ఎలా చేంజ్ అయిపోయిందో. వర్షం స్టార్ట్ అయింది. ఫుల్‌గా ఒక్కసారిగా 4:30 టైం అయితుంది. వాళ్ళు 5కి గేట్స్ తీస్తారు. సో, ఎంతసేపు పడతదో తెలీదు గానీ వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా మేము వెంటనే అక్కడ రెయిన్ కోట్స్ అమ్ముతున్నారు. ₹100 రెయిన్ కోట్స్. మీరు ఇంటి నుండి ఎలాంటి హెవీ ఐటెమ్స్ కూడా క్యారీ చేసుకొని ఎళ్ళకండి. అక్కడ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ కంటే చీప్‌గా దొరుకుతాయి. అక్కడికెళ్ళాక మీకు షాపింగ్ చేసుకోవడానికి కూడా బోలెడు టైం ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే మీరు బై ట్రెక్‌కెళ్తే మాత్రం అస్సలు ఎలాంటి ఐటెమ్స్ పెట్టుకోకండి. బ్యాగ్ అలాంటియి. ఎందుకంటే మన వెయిట్ మనకే బరువుగా ఫీల్ అయితాము. ఇంకా బ్యాగ్ అవన్నీ పెట్టుకొని ట్రెక్ చేయాలంటే అస్సలు అవ్వదండి. సో, చాలా చాలా లైట్ వెయిట్‌తో చాలా చాలా వితిన్ అన్నీ వన్ హ్యాండ్‌గా అయ్యేలా చూసుకొని ఎళ్ళండి. సో, నేనైతే అలానే ఎలాంటి బ్యాగ్ ఏం లేకుండా వెళ్ళాను. కాకపోతే సడన్ వర్షము. ఈ వర్షం 4:30కి స్టార్ట్ అయిన వర్షం మీరిప్పుడు చూడండి వెదర్ ఎలా చేంజ్ అయిందో. 7:30 అవుతుంది టైము. అయినా గానీ వర్షం పడుతూనే ఉంది. సో, మేము ఆల్మోస్ట్ 3 అవర్స్ లైన్‌లోనే వెయిట్ చేసాం వర్షం తగ్గుతదేమో అని. వాళ్ళింకా చూసి చూసి లాస్ట్ గుర్రాలు గూడా అన్నీ వర్షంలో తడుస్తున్నాయండి. సో, ఎవ్వరైనా గుర్రాలైనా, పోనీలైనా, పల్లకి అయినా, బై వాక్ అయినా ఫస్ట్ ఈ సెక్యూరిటీ చెక్ క్రాస్ అయ్యాక అక్కడ నుండి వాళ్ళ గుర్రాలెక్కి ముందుకెళ్ళాలనమాట. ఇక్కడ మన ఐడీ కార్డ్ స్కాన్ చేస్తారు. అండ్ మన దగ్గరున్న ఐటెమ్స్‌ని మళ్ళొకసారి చెక్ చేసి పంపిస్తారు. సో, మేము వెయిట్ చేసి మాకు లైన్‌లోనే నిద్ర రావడం స్టార్ట్ అయిందండి. అంతసేపు వెయిట్ చేసాము. మొత్తం డిసప్పాయింట్ అనమాట. ఒక్కసారిగా ఈ వెదర్ చేంజ్ అవ్వడంతోనే అందరికి ఇంకా మూడ్ ఆఫ్ అయిపోయింది. ఏమవుతదో తెలీదు. యాత్ర క్యాన్సిల్ అయిపోతదన్న భయము. ఇంకా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట కంప్లీట్‌గా. ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో ఈరోజు యాత్ర కంప్లీట్ చేద్దామని అనుకున్న వాళ్ళం. కంప్లీట్‌గా వెదర్ వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా మేము అనుకున్నదే ఎక్స్‌పెక్ట్ చేసిందే అయిందండి. మేము ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. లాస్ట్‌కి ఫైనల్ కాల్ మిలిటరీ వాళ్ళు అనౌన్స్ చేశారు. యాత్ర క్యాన్సిల్. మీరు రిటర్న్ ఎవరి టెంట్‌లోకి వాళ్ళు ఎళ్ళిపోండి. ఈరోజు ఇంకా యాత్ర ఉండదు అని కన్ఫర్మ్ చేశారు. దీంతో ఇంక అందరికీ ఒక రకమైన డిప్రెషన్ అనమాట. ఎందుకంటే రిటర్న్ జర్నీ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరు గదా! వాళ్ళు ఏమనుకుంటారు ఈరోజు దర్శనం అయిపోతది. రేపు రిటర్న్ ఎళ్ళిపోవచ్చని ట్రైన్ బుక్ చేసుకున్న వాళ్ళు గూడా చాలామందున్నారు. ఇంకా చేసేదేం లేక మిలిటరీ వాళ్ళ ఆర్డర్స్ పైన మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి టెంట్‌కెళ్ళాలి. మళ్ళీ 3 కిలోమీటర్స్ బ్యాక్ నడవాలి. వెయిట్ జేయాలి. ఈరోజు గూడా కంప్లీట్ డే అంతా టెంట్‌లో వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ టైంకి రావాలి. సో, చేసేదేం లేక మేమింక రిటర్న్ ఎళ్ళిపోయాము. సో, శివయ్య ఇంక ఈరోజు మాకు దర్శనము కలిగించడానికి ఫిక్స్ అయిపోయాము. ఇంకా అందరము రిటర్న్ జర్నీ చాలా డిసప్పాయింట్‌మెంట్‌తో రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మీరు చూడొచ్చు వర్షం మాత్రం కంటిన్యూ పడుతూనే ఉంది. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. అప్పటిదాకా లేని వర్షం ఒక్కసారిగా స్టార్ట్ అయ్యి 3, 4 అవర్స్ నుండి కంటిన్యూ పడడం అనేది మేము రిటర్న్ స్టార్ట్ అయ్యే వరకి ఇప్పుడొచ్చేసి టైం 8:30 అయితుంది. మీరు వెదర్ చూడండి ఎలా ఉందో.
8:30 టైంలో కూడా వర్షం పడుతూనే ఉంది. 4:30కి స్టార్ట్ అయిన వర్షము. ఇంకా చేసేది ఏం లేక రిటర్న్ నడుచుకుంటూ పోయే దారిలో లంగర్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేశామండి. ఇంకా అదొక బెటర్ అనిపించింది. అప్పటికి ఇంకా ఆకలి కూడా స్టార్ట్ అయిపోయింది మాకు. ఎందుకంటే మార్నింగ్ ఏం తినలేదు. ఇంకా 4 అవర్స్ వెయిటింగ్. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసినాక రిటర్న్‌లో మాకి ఫ్రీ బస్ సర్వీస్‌గా ఎదురైంది. ఈ బస్ ఎక్కి మేము మా టెంట్స్ దగ్గర దిగామండి. ఇది చాలా బెటర్ అనిపించింది ఈ ఆప్షన్ వీళ్ళు పెట్టి. ఇంకా మేము వెళ్ళామా ఆ రోజు కంప్లీట్ 12:30 ఆఫ్టర్‌నూన్ 12:30 దాకా వర్షం పడ్డదండి. ఇక్కడ ఆపరేషన్ మహాదేవ్ కూడా నడుస్తుంది. ఒక నలుగురు టెర్రరిస్ట్‌లని పెహల్గామ్ అటాక్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ఇక్కడ ఎన్‌కౌంటర్ కూడా చేశారు శ్రీనగర్‌లో. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది ఈవినింగ్ టైమ్ 6:30. ఇక్కడ మాత్రం ఇప్పుడు ఎండొచ్చిందండి. ఈవినింగ్ 6:30కి ఫుల్ ఎండ. మామూలు ఎండ కాదు అసలు. మేము మార్నింగ్ అంతా వర్షం ఏంటి, ఇప్పుడు ఎండ ఏంటని కంప్లీట్ షాక్, డిసప్పాయింట్మెంట్. ఇంకా చేసేదేం లేక నెక్స్ట్ డే వెళ్దామని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాం. మీరు వెనకాల చూడొచ్చు కంప్లీట్ సన్ ఎలా వచ్చిందో. దీని నెక్స్ట్ డే మేము ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనంకి ఎలా వెళ్ళామో, ఆ వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డామో నేను కంప్లీట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.